శాశ్వతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదానితో జతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదానితో జతై నదికి వరదల్లే మదికి పరవళ్ళే మెరుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తొలిసల్లే తనువు హరివెల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణ లోన మోగెన కాలం నతించదానితో జతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదానితో జతై వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము ఏడడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి ఏ
కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావేలే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా. ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. వైవాహిక స్వర్ణోత్సవం జరుపుకుంటున్నటువంటి వధూవరులు మన ఎదురుగా ఉన్న పెద్దలకి నమస్కారం, శుభాకాంక్షలు.
ఏదో మా తమ్ముడు గురించి చెప్పన్నారు. ఆయనకి ఆయన 1962లో ఆయన మెడికల్ కాలేజీలో చేర్పించిన తర్వాత నేను నా దీనికి వృత్తిరీత్యా నేను విజయవాడకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన 69లో 70లో ప్రాక్టీస్కి వచ్చారు. అప్పటికి తర్వాత నుంచి ఇక్కడే ఉన్నారు. నాకన్నా వాళ్ళకే పీకే ఎక్కువ పరిచయం ఉంటుంది వారితో. కాకపోతే వారి యొక్క చిన్ననాటి కబుర్లు చెప్పాలి కొంచెం నాకు ఉత్సాహం ఉంది. వారికి ఆ పేరు ఎట్లా వచ్చింది అనేది చెప్పడానికి కొంచెం నాకు ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు అది చెప్తాను. దాని గురించి కొంచెం ఈయన యుద్ధం అయిపోతుంది, రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత పుట్టాడు. యుద్ధంలో గారి పుట్టుంటే ఈయన పేరు మళ్ళీ డాక్టర్ సోమరావునో డాక్టర్ రాడతొంగవనో లేదా డాక్టర్ కథలోనో ఏది చెప్పేవాడు. అది లేకుండా ఆయన దీని తర్వాత పుట్టారు. పుట్టిన తర్వాత ఈ ఊళ్ళో అమెరికన్ హాస్పిటల్లో పుట్టారు నెల్లూరులో. తర్వాత 10వ రోజున మా అమ్మగారిని మా పూర్వీకుల ఇల్లు ఒకటి ఉండేది తిప్పరాజు వారి వీధిలో ఎమ్మెల్యే రైతు ఆఫీస్ ఎదురుగా. ఆ ఉన్నప్పుడు ఆయన్ని మా అమ్మగారు బాలింతరాలు ఈయన మొత్తం మీద పడుగ పెట్టేసి ఆవిడ కాస్త లోపల పనుండి వెళ్ళింది. ఇంత లోపల మా ఇంటి పక్కన ఒక ఆయుర్వేద డాక్టర్ గారు ఉండేవాడు, ఆచార్య వారు. ఆయన బిషప్. ఆయన చాలా మూలికలు ఇల్లు అవన్నీ ఆయన ఇంటి ముందు ఉండేవి. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పాము వచ్చింది. ఆ పాము లోపల నుంచి కిటికీలో వచ్చి నేరుగా వచ్చి ఈయన పడుకున్న మంచానికి చుట్టుకుంది. మా అమ్మగారు లోపల నుంచి వచ్చేటప్పటికి చూడగానే ఆ గవ్వోని కేకేసింది. కేకేసేటప్పటికి భయం వేసి మా పెద్దనాన్నగారు మా మామగారు అందరు పరిగెత్తుకొచ్చారు. ఇంకేం చెప్పాలి, అదే వాళ్ళకి ఎవరిగా ధైర్యం కాదు. అది అట్ట పట్టుకొని ఉందన్నమాట. నాయన మా ఇంటి వెలువెలుపు సుబ్రహ్మణ్య స్వామి. అయ్యా సుబ్రహ్మణ్య స్వామి నీ పేరు పెట్టుకుంటాము, నువ్వు ఎట్లా పొమ్మంటే అది ఏదో దైవశక్తి మీద నిదానంగా ఆ పాము వచ్చినట్టుగా మళ్ళీ వెళ్ళిపోయింది. అసలు మా పెద్దనాన్నగారు ఆయన ఈశ్వరాధకుడు. ఈశ్వరుడి మీద ఆయన ఏమిటంటే ఈశ్వరుడు ఎక్కువ ప్రతిరోజు మట్టితో ఆయన ఇచ్చేసి అభిషేకం చేసుకొని అప్పుడు అన్నపారాలు తినేవాడు. ఆయనకి ఈయన పేరు చంద్రమౌళి అని పెట్టుకుందామని ఈశ్వరుడి పేరుతో అని మొదట అనుకున్నారు. సరే ఈ లోపల ఈ పాము ఇచ్చేట్టు జరిగింది. అందరూ చంద్రమౌళి సుబ్రహ్మణ్యం గారు అయిపోయినారు. అది దాని అనుకున్న చిన్న కథ. తర్వాత స్నేహితం కూడా బహుకొద్ది మందితో చేస్తాడు, అందరితో ఎక్కువ చేయడు. ఆ బహుకొద్ది మంది చేసిన వాడికి చాలా రోజుల వరకు ఉంటుంది. వాళ్ళు ప్రారంభించిన వరకు చివరి వరకు కూడా అప్పుడు భూమి మీద ఉన్ననాడు అట్లే ఉంటుంది. అది ఒకటి ఇంకా నీట్నెస్ వాటిలో చెప్పనక్కర్లేదు. అది నేర్చుకోవాలి ఆయన దగ్గర మనం. మాకు ఇన్నాళ్ళైనా అలవాటు కాలేదు, ఇంకా రాదు కూడా మాకు. అది రెండోది స్నేహ ధర్మం అట్లా ఉంటే ఆయనకు ఉండే కూడా అష్టలక్ష్మిలో కూడా సేవాలక్ష్మిలో ఒక లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మి కూడా ఈయనకి బాగా వరించింది. ఏది ఇంట్లో పనిచేసే అమ్మాయి కానీ ఇంట్లో చాకల అబ్బాయి కానీ ఆ చాకల అబ్బాయి ఈయనకి తగ్గట్టే బట్టలు పట్టుకొస్తాడు. ఎంత పట్టుకొస్తాడంటే చట్టి బిడ్డని పాలిచ్చిన తర్వాత చట్టి బిడ్డ ఉయ్యాల్లో పట్టుకోమంటాడు. ఎంత ఇది పడుతుందో తల్లి అంతకన్నా గట్టిగా పట్టుకొని వాళ్ళ పడతాడు. అంత ఇది ఆ చాకలాయన అట్లా చేస్తాడు. ఇంట్లో ఉన్న అమ్మాయి కూడా ఆవిడ కూడా సేవ అంటే అటువంటి సేవ అది అందరికీ లభ్యం కాదు. అష్టలక్ష్మిలో సేవాలక్ష్మి కూడా ఉంది. అదంతా భగవంతుడు దైవం ఇచ్చాడు. ఏదో ఇద్దరు మేట్ ఫర్ ఈచ్ అన్నట్టుగా ఏదో బయటికి ఏం చెప్పరు. ఈయనేదో నచ్చబడితే ఆమెమో సర్దుకుంటుంది, ఆయన నచ్చబడితే ఈయన సర్దుకుంటారు. కానీ బయట బిడ్డ వినపడే వాళ్ళ గట్టిగా ఉండదు. ఆ సౌండ్ ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని వాళ్ళిద్దరు పాపం ఇదవుతున్నారు. చాలా సంతోషమైన మంచి దాంపత్యం చెప్పదగ్గది. అందుకనే అది కాబట్టే వాడికి ఈ కార్యక్రమం చేయడానికి పాపం మా మనవరాలు మా అల్లుడు గారు అక్కడి నుంచి పాప అమెరికా నుంచి కష్టపడి ఇన్నాడు చేసి దీని అంతా గొప్పగా చేసుకొచ్చారు. అదే మా అందరి అదృష్టం ఇంతమంది వచ్చి చూడగలిగాం అంతా ఇది.
కాబట్టి ఏదో నాకు తెలిసిన 2 విషయాలు చెప్పాను. మిగతా వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు ఉంటారు, కాబట్టి సెలవు తీసుకుంటాను. తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, లేకపోతే తమిళంలో మాట్లాడాలా, మలయాళంలో మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. నాకు ఏ భాష సరిగ్గా రాదు, అంత కరప్టెడ్ లాంగ్వేజ్. నేను 74లో ఆంధ్రప్రదేశ్ వదిలేసి మళ్ళీ ఇప్పుడే వచ్చాను 2012లో. అదే తెలుగు సగం మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడే గుర్తు చేసుకుంటున్నాను. సరే, ఇంగ్లీష్ మనకు తెలుసు కదా, మామూలు తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళం, అంచేత ఇంగ్లీష్ కూడా అంత మాత్రమే ఉంటుంది. మనుషుల్లో ఉన్నారు కాబట్టి కొంచెం తమిళం నేర్చుకున్నాను. మా మన్యమావ కూడా తమిళం వచ్చు, అంచేత అప్పుడప్పుడు తమిళంలో మాట్లాడుకుంటూ ఉంటాము. తర్వాత 3 ఏళ్ళు చిత్రకరణ ఇన్స్టిట్యూట్ ట్రివాండ్రంలో చదువుకున్నాను, MCH. అందువల్ల మలయాళం కూడా కొంచెం తెలుసు, కానీ ఏ భాష పూర్తిగా రాదు. అంచేత మీరు నేను ఎలా మాట్లాడినా సరే అర్థం చేసుకొని దాన్ని హర్షిస్తారనుకుంటూ మొదలు పెడుతున్నాను. మా ప్రియతమైనటువంటి మన్యమావ అంటారు, మనవీస్ చంద్రబాబు సుబ్రహ్మణ్యం గారు. తర్వాత నాకు చెల్లెలు అవుతుంది విజయలక్ష్మి. వాళ్ళు నాకు తెలిసినటువంటి విషయాలు కొన్ని మీకు తెలియకపోవచ్చు, కొన్ని రహస్యాలు ఉండొచ్చు. మీరేమి మా మామూలు దగ్గర నాకు అనుమతిస్తే నా మనస్సులో ఉన్నటువంటి భావాలు, నాతో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు మీకు తెలియజేస్తాను. చెప్పచ్చా? నేను మా మామ నాకప్పుడు 6 ఏళ్ళు ఉంటాయనుకుంటాను, మామకి 10 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. నాకన్నా 4 ఏళ్ళు పెద్దవాడు. ఫస్ట్ టైం మా అమ్మతో పాటు నెల్లూరు వెళ్ళాం, మా తాతగారి ఇంటికి. నెల్లూరు వెళ్ళినట్టు మాకు చాలా చాలా ఆనందం. ఎందుకంటే అక్కడ అందరికీ మాకు VIP ట్రీట్మెంట్ వస్తుంది, మా తాతగారి దగ్గర, అమ్మమ్మ దగ్గర, మా అమ్మల దగ్గర. అంచేత నెల్లూరు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అక్కడ మామ చూసేసరికి ఒక రకమైనటువంటి ఉత్సాహం. ఎందుకంటే మామని కూడా మొట్టమొదట క్రికెట్ ఆడేవాడు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఆయన బ్యాటింగ్ చేసేవాడు, మమ్మల్ని బౌలింగ్ చేయమనేవాడు. బ్యాటింగ్ చేసి అక్కడ స్ట్రీట్ లైట్ వాటికి లాంగ్స్ కొడితే బద్దలైపోతే వాళ్ళు వచ్చి దెబ్బలు అనేవారు. మామ, ఇంకో సుబ్రహ్మణ్యం, ఇంకో దొర, వీళ్ళంతా కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవారు. నేను చిన్నవాడిని, మీరు నీకెందుకు పోగొట్టు ఉండేవారు, అయితే కూడా వెళుతూ ఉండేవాడిని. మామ రారా నువ్వు రా అని చెప్పి బౌలింగ్ అది చేయించి ఆడుకునేవాళ్ళం. అదేమో అవుట్డోర్ గేమ్. ఇండోర్ గేమ్ చూసారంటే ఆ రోజుల్లో మీకు తెలుసు ట్రేడ్ మోనోపలీ అని ఉండేది. అది అదంతా క్యాష్తో డీల్ చేసేటువంటి గేమ్ అనమాట. అది మామ చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. మామ, మా అబ్బచ్చిని వీళ్ళంతా కలిసి మేము ఆడుతూ ఉండేవాళ్ళం అనమాట. అప్పటికి నాకు దాని గురించి ఎక్కువ తెలిసేది కాదు, అయినా కూర్చొని పెట్టి ఎలా ఆడాలో ఏమిటో చెప్తూ ఉండేవాడు. అవంతా వింటూ ఉంటే చాలా చాలా ఆనందం వేసేది, సరదా వేసేది. అలా వెళ్తున్నప్పుడల్లా మామతోటి చాలా కాలం చాలా సరదాగా గడిపేవాళ్ళం. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. 62లో మా మామ కర్నూలు మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు, MBBSలో. మా ప్రభాకర్ మామే తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. నాకు ఆ భగవంతుని అనుగ్రహం వల్ల 63లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో MBBSలో సీట్ వచ్చింది. సరే, మా ఉన్నాడు కదా ఆల్రెడీ కర్నూలులో, ఆయన వెళ్తుంటే ఆయన పాత్ర నేను కూడా అమెరికానే వెళ్ళిపోవచ్చు అని చెప్పి ధైర్యం చేసుకుని నేను ఆంధ్ర మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. మళ్ళీ నన్ను జాయిన్ చేయడానికి మళ్ళీ మా ప్రభాకర్ మామే వచ్చాడు. మీకు తెలుసో తెలీదో రహస్యం, ప్రభాకర్ మామ BL లా ఆంధ్ర యూనివర్సిటీలో చదివే. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఆ రోజుల్లో దేవానంద్, మీరు షమ్మి కపూర్ అనుకుంటారు, లేకపోతే రిషి కపూర్ అనుకుంటారు, మీ ఇష్టం, ఇద్దరు బాలీవుడ్ స్టార్స్లో ఉండేవారు. అందులో మా మామ దేవానంద్ అదే, ఆయన చాలా పూర్ణుడు. ఇప్పుడే చూస్తున్నారు, ఇప్పుడే ఇలా ఉన్నారంటే యూ కెన్ ఇమాజిన్ he was 25 years old. చాలా చాలా ఇంకొద్దిసేపట్లో దాని ఎవిడెన్స్ వస్తుంది. అందుకని రకరకాలటువంటి షర్టులు ఆ రోజుల్లో గ్యాబర్డీన్, రెడీ కాటన్, అప్పటిదాకా కాటన్ వేసుకునేవాళ్ళు. ఏదో వస్తే అదని వేసుకోవాల్సిందే, ఈయన కూడా వేయాల్సిందే అనమాట. ఆ కర్నూలు మెడికల్ కాలేజీలో ఆయన చదువుతున్నప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ ఇన్ ద కాలేజ్ అన్నారు. ఆ రోజుల్లో విజయ అదృష్టం, వాళ్ళ దురదృష్టం, చాలా తక్కువ
తక్కువ మంది అమ్మాయిలు ఉండేవారు మెడికల్ కాలేజీలో. అందువల్ల చాలా మంది కొంతమంది వెనక్కి పడ్డారు. కానీ బాగా విశ్వసిస్తున్నాడు ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. ఒక్క విషయమే నోబడీ కెన్ ఎంటర్ ఇంటు దట్ సర్కిల్. నీకు తెలుసు మీరు అలాంటి క్వశ్చన్ అడగకూడదు. దాని అడిగితే నేనే చెప్తాను. అయినా కానీ ఆ తర్వాత ఆ రోజుల్లో కొంచెం మెడిసిన్ చదవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అనేవారు. కానీ మా అమ్మకి ధైర్యం ఏంటంటే మా ఆవిడ చదువుతున్నాడు కాబట్టి ఆ పుస్తకాల మీద నాకు వచ్చేసేవి. 40 ఫిజాలి అయిపోతే వెంటనే నాకు వచ్చేసేవి ఆ పుస్తకాలు. पानी सन
పమగని పమగరి సని స మగ పమని ప సని గరి స గరి స గమ పని స స ప సని పమని ని మని పమగ మా ప స పమగరి స మగరి సని పమ మగరి స గమ పని స సని ప పమగరి స ని స గరి స మగరి స పమని పమగరి సని పమగరి స గమ పని స ni pa ni sa ni sa ga re sa ma ga re sa ni pa ni sa ga re sa ma ga re sa ga ma ni ma pa sa ni pa ma ni sa ga re sa ga ma pa ni sho sa ra ta swa ra sundarul pachim pa ve manasa sho sa swa ra తెలుగులో ట్రై చేస్తాను. సో అందుకే ఫస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ కవర్ చేయాలి. ఎనీవన్కి క్వశ్చన్ ఉంటే నా స్పీచ్ గురించి or నా తెలుగు గురించి ఆ సేమ్ క్వశ్చన్ మా అమ్మ or నాన్నకి అడగండి ప్లీజ్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ నేను తెలియకపోతే నేను సుబ్రహ్మణ్యం సార్ అండ్ విజయ్ మేడం మనవడు or గ్రాండ్ సన్. సో ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడాలంటే బోల్ ఉంటుంది. ఏం చెప్పాలి ఏంటి చెప్పకూడదు జోక్ తాత అంత నర్వస్గా ఉండక్కర్లేదు. నేను షార్ట్ అండ్ సింపుల్గా చెప్తాను. సిన్స్ ఇవాళ మీరు యానివర్సరీ ఈవెంట్ బిగినింగ్ నుంచి స్టార్ట్ అవుదాం అట్లీస్ట్ నాకు తెలిసింది. సో ఆఫ్ కోర్స్ తాత మెడికల్ కాలేజ్లో ఉన్నారు ఆ టైంలో. అండ్ దెన్ కరెక్ట్ కదా ఓకే. అండ్ దెన్ అప్పుడు అండ్ ఇప్పుడు తాత చాలా యంగ్ అండ్ హిప్. అందుకే తాత చాలా యంగ్ అండ్ హిప్ కదా కంపేర్ చేశారు. ఓకే పర్ఫెక్ట్. అందుకే అప్పుడు లైఫ్ మ్యాగజైన్స్ చదివారు, ఎల్విస్ ప్రెస్లీ లాగా పాడారు అండ్ అమెరికన్ మ్యాటినీస్ చూసి ఆలోచించారు అమెరికా ఎట్లాగా ఉంటుంది. కానీ అంత హిప్ పర్సన్ కి ఇంకొక చాలా చాలా హిప్ అండ్ పార్టీ గర్ల్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ ఎట్లాగా అమ్మమ్మ తాత మీట్ అయ్యారు. అట్లీస్ట్ మై వర్షన్. సో మీరు బిలీవ్ చేయాలంటే అది అప్ టు యూ గైస్. సో ఒక రోజు తాత డైసెక్షన్ ఫినిష్ చేసేసారు అండ్ అప్పుడు ఒక బ్రేక్ తీసుకున్నారు అండ్ అప్పుడు బయటకు వెళ్ళారు అండ్ కాఫీ కప్తో చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు స్లోగా తాగుతున్నప్పుడు కాఫీ సడన్ గా పొగ వచ్చింది కాఫీ కప్ నుంచి. అప్పుడు తాత సార్ క్లోజ్ గా చూశారు కప్ లో పొగ ఎక్కడి నుంచి వస్తుంది. కప్ లోపల ఒక మనిషిలాగా షాడో కనపడింది. అప్పుడు తాత అనుకున్నారు లాంగ్ డే అయింది ఏదో చూస్తున్నాను అప్పుడు షేప్స్ ఏదో అట్లాగా అవుతున్నాయని. కానీ అప్పుడు పైకి చూస్తున్నప్పుడు డిస్టెన్స్ లో ఒక షేప్ పొగ నుంచి ఫార్మ్ అయింది. ఆ షేప్ క్లోజ్ గా చూస్తున్నప్పుడు చాలా హిప్ లేడీ యాక్చువల్ గా కనపడింది. ఆ పార్టీ అండ్ హిప్ లేడీ నో అదర్ దెన్ మా అమ్మమ్మ ఇక్కడే. సో తెలియకపోతే అట్లాగే నిజం స్టోరీ ఇది. అట్లాగే వాళ్ళు మీట్ అయ్యారు. సో కానీ ఆ స్టోరీ పక్కన పెడితే మా తాత అండ్ అమ్మమ్మ పర్ఫెక్ట్ పేర్. జేజీ మంచి జాబ్ చేశారు అది నేను అనుకున్నాను. చిన్నప్పటి నుంచి మీరు చాలా సపోర్ట్ స్టోరీస్ వాల్యూస్ నాకు నేర్పించారు, అనుషికి నేర్పించారు, అమ్మకి అందరికి. సో దానికోసం చాలా థ్యాంక్స్. నేను దానికంటే చాలా చెప్పచ్చు కానీ నేను తాత ఫ్రేజ్ మన ఫ్రేజ్ 5 minutes పట్టింది కదా తాత. అంతే. థ్యాంక్ యూ.
ఏ భాషలో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది అందరికీ ఒక ఏమంటారంటే సందేహంగానే ఉంటుంది. కానీ నాకు ఎందుకో ఒకరోజు అక్కయ్య గురించి మా గురించి ఏదైనా చెప్పాలి అని అరుణ ఒకసారి అందే ఫోన్లో చెప్పింది, అబ్బుచ్చి మీరు మాట్లాడాలి కొంచెం ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పింది. అనేసరికి ఇమీడియట్గా నాకు ఒక 5 minutesలో కొన్ని థాట్స్ వచ్చి వెంటనే నేను, కానీ అవన్నీ కొన్ని ఇంగ్లీష్లోనే రాసుకొచ్చాను. సో అంటే ఇమీడియట్గా నాకు అలాగే స్ట్రైక్ అయింది, రాసేసుకొని వచ్చాను. అంటే నేను వాళ్ళకి ఒక పేరు ఇచ్చాను అనమాట. నాకు మొదటి నుంచి అంటే అన్నయ్య చెప్పినట్టు మొదటి నుంచి వాళ్ళు అంటే వాళ్ళని చూసే నేను అంటే వాళ్ళ పెళ్ళికి నేను చాలా చిన్నదాన్ని. సో నాకు ఏ చేసినా మా అమ్మ చిన్నప్పుడు అక్కయ్యని చూడు, అక్కయ్య ఎంత బాగా చేస్తుంది, అక్కయ్యని చూసి నేర్చుకో. ఇంకో అక్కయ్య ఉండేది మా పెద్ద అక్కయ్య. అప్పుడు చిన్నప్పుడు అనిపించేది ఏమిటి అన్నిటికీ అక్కయ్యని చూసే నేర్చుకో, అక్కయ్యని చూసే నేర్చుకో అని అంటూ ఉంటారు. వచ్చే ఉంటుంది అన్ని అక్కయ్యని చూసి నేర్చుకో, అక్కయ్యని చూసి నేర్చుకుంటే అప్పుడు మరి నాకు చిన్నక్కయ్యకి ఒక 10 years గ్యాప్ ఉంది. 10 years గ్యాప్ అంటే ఇప్పుడు అక్కయ్య పెళ్ళికి ఐ వాజ్ ఓన్లీ 11.5 or 12, దట్స్ ఆల్. సో ఆ టైంలో నేను అవన్నీ అబ్బాయి చెప్పినా అవి అంత పెద్ద బుర్రగా ఎక్కేవి కాదు, తిరిగేస్తూ ఉండేవాళ్ళం. కానీ లేటర్ సో అక్కయ్య పెళ్ళయ్యి తర్వాత అక్కయ్య మళ్ళీ అక్కడికి వచ్చినంత ఎప్పుడు హాలిడే డెస్టినేషన్ అంటే ఏదంటే నెల్లూరు. ఇంకొకటి మా చిన్నది ఉండేది, అక్కడ వెళ్ళండి పొదికి అంతే. ఈ 2 డెస్టినేషన్స్ తప్పితే పక్క ఊరు ఇంకెక్కడ కూడా వెళ్ళేవాళ్ళం, దేనికి వెళ్ళేవాళ్ళం కాదు. సో నేను ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన పేరు ఏంటంటే ఐ ఫీల్ దే ఆర్ ద అమేజింగ్ కపుల్. సో ఫ్రమ్ ద బిగినింగ్ I used just the time I have seen them, the time I have spent the time with them. So every time I felt that they are the amazing couple. So ఎప్పుడు మాతో మాట్లాడినా నేను మా మీరు అమేజింగ్ కపుల్ అనే అదే ముందు అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను మాతో. సో తర్వాత ఇంకా అలాగే హాలిడేస్ అన్ని ఇక్కడే స్పెండ్ చేసేసరికి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అంటే ఇంట్లో కొంచెం అమ్మ వాళ్ళకి ఆచారం అన్నీ ఉండేసరికి పెద్ద పనులు అక్కడ వచ్చేవి కాదు. సరే ఏదైనా ఇక్కడ నేర్చుకుందాం అంటే వచ్చేవాళ్ళం. కానీ అందులో కూడా కొంచెం అక్కయ్య పర్ఫెక్ట్ అయ్యేసరికి కొంచెం చిన్న పనులు ఏవో చెప్పేది, చిన్న పనులు నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. అలాగా కొంచెం చిన్నప్పుడు వచ్చేవాళ్ళం కూడా చిన్న పనులన్నీ నేర్చుకునేవాళ్ళం. ఆ విధంగా చిన్న పనులన్నీ ఇక్కడే నెల్లూరులో వచ్చి అవన్నీ నేర్చుకున్నాం. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే వన్ మోర్ థింగ్ ఐ హావ్ టు సే ఇస్ ద ఎవ్రీ టైమ్ వీ కమ్ హియర్ సో వీ నెవర్ ఫెల్ట్ దట్ వీఆర్ అన్వాంటెడ్. సో ఎవ్రీ టైమ్ దే యూస్ టు కమ్ they say like every time like that is the first time we are visiting, they used to invite us like that, they used to take care of us like that. So adokati నాకు బాగా ఎప్పుడు నేను అక్కయ్య ఎంత పని ఉన్నా కూడా ఒక్కరోజు కూడా నాకు ఇంత పని ఉంది మీరందరూ పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా
ఇది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెల్లా, ఫారెన్ నో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ మీట్ చేస్తావో, రొమాన్స్ పాటే పెడతావో, సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైకమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్నా, చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా, కెక్కు నీకే పంచంగా, నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే. అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో, అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చిన్న మాటే చాలు బంధాలల్లుకుందా ఏ ఊరు మీదే పేరు అడిగి తెలుసుకుందా ఎవరైనా మనవారేగా వరస కలుపుకుందా ఒక నింగికి ఒక నేలకి ఒకే ఊపిరి చిరుగాలికి అనుబంధమై మనమందరం ఈ రోజు కలిసుందా ఆ సంగతే సరికొత్తగా ఈనాడిలా మరి కొంతగా మన మనసుకు గుర్తుండగా మళ్ళీ అనుకుందా కన్నీళ్ళకైనా సంతోషాలకైనా ఏహే కావాలి తోడు సదా ఎవరికైనా పుష్పక విమానమే మరి ప్రతి ఒక్కరి మనసంటే ఏ అనుబంధాలెన్నొచ్చినా అది ఇరుకైపోదంతే మనసైనా మన వారంతా మన పక్కన కొలువై ఉంటే అరే కోరేందుకింక మరేది లేదే ప్రయాణమంతా